కలకత్తాలో జరిగిన అమానుష చర్యకి ఎగ్నెస్ట్గా మనం ఈరోజు ఐఎంఏ తరపున ఒకరోజు అంటే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా అన్ని సర్వీసెస్ కూడా డౌన్ చేయాలి. డాక్టర్స్ సర్వీసెస్ అన్నీ కూడా అదర్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కండక్ట్ చేసేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మెయిన్లీ ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డ్యూటీ చేసే డాక్టర్స్కి రక్షణ ఉండట్లేదు. మెయిన్ డ్యూటీ చేసి డాక్టర్స్ రెస్ట్ తీసుకోవటానికి కానీ అలాగే 24 అవర్స్ 36 అవర్స్ డ్యూటీస్ చేసి మెయిల్ డాక్టర్స్ కానీ అదే రకంగా ఫీమేల్ డాక్టర్స్కి కానీ ఒక రెస్ట్ రూమ్స్ అనేవి లేకుండా అయిపోతున్నాయండి. దీనివల్లే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి మనం అందరం కూడా దీన్ని ఒక చట్టం అయితే తీసుకొచ్చి కంపల్సరీగా ప్రజల ప్రాణాన్ని రక్షించే డాక్టర్స్కి ఇలా జరగటం చాలా దారుణమైన విషయం. కాబట్టి ఇది సెంట్రలైజ్డ్గా ఒక చట్టం అయితే తీసుకొచ్చి దీన్ని డ్యూటీ డాక్టర్స్కి రూమ్స్ అయ్యి ప్రొవైడ్ చేసేలాగా అలాగే డ్యూటీస్లో ఉన్న ప్రతి డాక్టర్కి అయితే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ డాక్టర్స్ అందరికీ కూడా రక్షణ కల్పించేలాగా సమగ్రమైన కఠిన చట్టాలు కంపల్సరీగా ఉండాలి. అలాంటి దుశ్చర్యలకు పాల్పడే వాళ్ళకి కఠినంగా శిక్షించాలి అనేది మా ఉద్దేశం అండి. అందుకని ఇది ఈ మూమెంట్లో గవర్నమెంట్ తరపున మేము కోరేది ఏంటి అంటే మీరు సమగ్రమైన చట్టం చేసినట్లయితే అందరికీ ప్రజలతో పాటు మాకు కూడా రక్షణగా ఉంటుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. డ్యూటీలో ఉన్న ఒక లేడీ డాక్టర్పై అత్యంత అమానుషంగా ఆమెని అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారు. అంటే ఆమెకి జరిగిన దానికి న్యాయం చేకూరాలని చెప్పి మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. ఇది డాక్టర్స్ పైన ఇదే ఫస్ట్ కాదు, చాలా డాక్టర్స్ పైన ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. లైంగిక దాడిలో ఏమన్నా ఉండి లేదంటే కనుక చాలా రకాలుగా డాక్టర్ల పైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులన్నింటికి ఇక్కడతో సమాప్తం ఉండాలని చెప్పేసి మేమందరూ ఏకతాటిపై నిలబడి ముందుకు సాగాలని అనుకుంటున్నాం. ఈ డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ అందరూ చేస్తున్న నిరసన నా ఉద్దేశంలో అయితే మెయిన్ వర్కింగ్ ప్లేస్లో పనిచేసే ప్రతి ఒక్క మహిళకి భద్రత కావాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. మా డాక్టర్స్కి కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ స్టాఫ్ నర్సులకు కానీ ల్యాబ్ సిబ్బంది కానీ 24 గంటలు నైట్ డ్యూటీలో ఉండటం అనేది జరుగుతుందండి. ఇలాంటి వాతావరణం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏంటంటే చాలా భయంగా ఉంటుంది ఎక్కడైనా సరే డ్యూటీ చేయాలి అంటే. సో మా డాక్టర్స్ పరంగా కానీ పారామెడికల్ స్టాఫ్ పరంగా కానీ నర్సెస్ పరంగా కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు తగిన భద్రత కనిపించాలి. ఓన్లీ స్టాఫ్ అనే కాదండి, చదువుకునే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే విద్యార్థులను అవ్వచ్చు, వర్కింగ్ చేసే ఏ ఉమెన్ అయినా ఉండొచ్చు, ఈవెన్ స్లీపర్ దగ్గర నుంచి హైయెస్ట్ పొజిషన్లో ఉన్న డాక్టర్స్ అవ్వనివ్వండి, లాయర్స్, ఎవరైనా సరే వర్కింగ్ ప్లేస్లో కనుక ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ ఎలా బయటికి పంపించగలరు వాళ్ళని. అందుకని మేము ఈ మీడియా పరంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మహిళలకి తగిన భద్రత కనిపించాలి, తగిన చట్టాలు తీసుకురావాలి. మేము రిక్వెస్ట్ చేసేది అదేనండి మెయిన్. కలకట్టాలో ఒక మహిళా పీజీ పైన అతి క్రూరంగా రేప్ చేయబడిందండి. రేప్ చేసి చంపడం జరిగింది. దాని వెనకాల చాలామంది రాజకీయ హస్తాలు ఉన్నాయని అవి బయటికి రాకుండా అక్కడ నుండి గవర్నమెంట్ కానివ్వండి, అక్కడ నుండి పెద్ద మనుషులు కానివ్వండి కప్పుపుచ్చడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఉద్యమం ఈ రోజుతో ఆగదండి. ఈ ఉద్యమం ఉన్న వ్యక్తుల వెనకాల కఠినంగా శిక్షించబడితే ఈ ఉద్యమం మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నాం అన్నమాట. ఇది గవర్నమెంట్ డాక్టర్స్ నుంచి ప్రైవేట్ అసోసియేషన్ నుంచి మెడికల్కి సంబంధించిన అన్ని వర్గాల నుంచి ఇది ఒక హెచ్చరిక మాత్రమే. దీనికి ముందు ఇంకా ప్రణాళిక ఉంటుంది. ఇది ఇంకా తీవ్రం చేస్తామని కోరుకుంటున్నాం. ఆగస్టు 9న వెస్ట్ బెంగాల్ స్టేట్లోని ఆర్జికర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో పల్మనాలజీ డాక్టర్ గారు అండి, 2వ సంవత్సరం చదువుతున్న పల్మనాలజీ అంటే ట్రైనీ డాక్టర్ గారు. ఆవిడ 36 అవర్స్ డ్యూటీ చేసి అంటే ఎక్కడో కాదండి వాళ్ళ హాస్పిటల్లో ఒక సెమినార్ రూమ్లో రెస్ట్ తీసుకుంటే తను గ్యాంగ్ రేప్కి గురైంది. ఇది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. ఎందుకంటే ఆవిడ జరిగిన గ్యాంగ్ రేప్ అనేది ఎక్కడో పొలాల్లోనో లేకపోతే ఊరి బయట రన్నింగ్ ట్రైన్స్లో కానీ రన్నింగ్ బస్సుల్లో కూడా కాదు. అది జరిగింది ఎక్కడంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే గవర్నమెంట్ ఆఫీసులు అక్కడ. అంటే ఉమెన్స్కి వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడే సేఫ్టీ లేదు. అంటే ఇది ఓన్లీ డాక్టర్ డెత్గా కాదు, ఇప్పుడు
ఉమెన్స్ అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, బ్యాంకులో వర్క్ చేస్తున్నారు, వేరే ప్రైవేట్ ఆఫీసుల్లోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా కూడా చేస్తున్నారు. సో ఈ పరిస్థితి ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అంటే వాళ్ళ వర్క్ ప్లేసెస్లో కూడా సేఫ్టీ లేకపోతే ఇంకా ఉమెన్స్ ఏం చేయాలి? ఇప్పుడు మన అందరూ జెండర్ ఈక్వాలిటీ గురించి చాలా గొప్పగా చెప్పుకోండి. ఇప్పుడు ఉమెన్స్ అన్ని రంగాల్లో అంటే చదువులో ఎలా రాణిస్తున్నారో పొలిటికల్గా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు, చివరికి ఒలింపిక్స్లోకి వెళ్ళి మెడల్స్ కూడా ఎక్కువ సంపాదించేది కూడా ఉమెన్స్ ఇండియాలో. అంతరిక్షంలోకైనా వెళ్ళి సేఫ్టీగా ఉంటున్నారు, కానీ వాళ్ళ వర్కింగ్ ప్లేసెస్లో అసలు ఏ ఉమెన్ సేఫ్టీగా లేరు. ఇప్పుడు ఇది ఓన్లీ డాక్టర్స్ డెత్గా కాకుండా ప్రతి ఆఫీసులో గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఉమెన్కి సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఈ ఇష్యూ జరిగిన తర్వాత నిజంగా చెప్పండి, ఏ ఉమెన్ అయినా నైట్ టైము డాక్టర్స్ అయినా పోలీస్ కానిస్టేబుల్ అయినా వాళ్ళ వర్కింగ్ ప్లేస్లో ధైర్యంగా డ్యూటీ చేయగలరా? చేయలేరు. ఎవరైతే దీనికి పాల్పడ్డారో వారు ఊరేసుకోండి పర్వాలేదు అంటున్నారు. అంటే ఎంత ధైర్యం జ్యుడిషియల్ లా సిస్టమే ఇచ్చిందా? సో దీన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అండ్ దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొందరగా అరెస్ట్ చేసి నెక్స్ట్ టైం ఇవన్నీ రిపీట్ కాకుండా చూడాలి అని మేము కోరుకుంటున్నాం. ఆగస్ట్ 9న ఎర్లీ అవర్స్లో జరిగిన మానవీయ ఘటన చాలా అసహ్యం కల్పిస్తుంది. అసలు సెకండ్ ఇయర్ పల్మనాలజీ పీజీ ఆవిడ ట్రైనీ డాక్టర్, ఆవిడ డ్యూటీలో ఉండగా 36 అవర్స్ డ్యూటీలో ఉండగా డ్యూటీ డాక్టర్కే అలా సేఫ్టీ లేకపోతే ఇంకా మిగిలిన స్త్రీలకి ఎక్కడ ఉంటుందండి? మెడికల్ ఫీల్డ్ అనే కాదు, అన్ని ఫీల్డ్స్లో కూడా లేడీస్కి సరైన ప్రొటెక్షన్ ఉండాలి, సరైన యాక్ట్స్ తీసుకురావాలి. తర్వాత జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఆగస్టు 9న అది కోల్కతా ఒక మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థిని గ్యాంగ్ రేప్ జరగడం చాలా అవమానీయమైన ఘటన. ఇలాగా ప్రతి మెడికల్ కాలేజీలోనే కాకుండా ఎక్కడైనా స్త్రీ అనేది ఎక్కడ వర్క్ చేస్తున్నా అక్కడ వర్క్లో ఎక్కడ కూడా ప్రొటెక్షన్ ఉండట్లేదు. ఆ ప్రొటెక్షన్ గురించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ప్రతి స్త్రీకి తగిన రక్షణ కల్పించాలని కోరుచున్నాం. ఇది ఇప్పుడు ఈ వైద్య కళాశాల విద్యార్థి జరిగింది కాబట్టి వైద్యులందరం కూడా ఐఎంఏ తరఫున బయటకు వచ్చి మేము ఈరోజు 2 hours ఓపీ గారిని ఆఫ్ చేసి ఎమర్జెన్సీని మాత్రం కంటిన్యూ చేస్తున్నాము. ఓపీలు ఆఫ్ చేసి మేము నిరసన వ్యక్తం చేశాము. ఈ నిరసన వ్యక్తం చేసిన తర్వాత ఇదే లేక ఇప్పుడు కూడా ఏమన్నా సరైన యాక్షన్ తీసుకోకపోతే ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ ఏం వెళ్ళాలన్నది మా గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నిర్ణయాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళాలని నిశ్చయించాము. ఈ మధ్యలో ఏమన్నా యాక్షన్ తీసుకుంటే అది కూడా మా డాక్టర్స్ యూనివర్స్కి అందరికీ కూడా నచ్చితే మేము ఈ ఇంతటితో ఆపుతాం. లేకపోతే ఇది ఒక్కొక్కటిగా తీవ్ర రూపం దాల్చి ఇంకా స్ట్రైక్ని పెద్దది చేస్తామని చెప్పారు. For more videos like this, subscribe Big TV channel.